ఏం పెదనాయనా ఎప్పుడు వచ్చావు? వచ్చేలే గాని మన ఎదురింట్లో ఎవరో కొత్తగా కుర్రాడు జాయిన్ అయినా అంటే చూసుకో. చూడమ్మా, ఈ రోజు నుంచి ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టడానికి లేదు. కానీ పిల్లోడు గవర్నమెంట్ జాబ్ అంట. రోజంతా ఇంట్లోనే కూర్చొని ఏం చేస్తావు? అప్పుడప్పుడు బయట కూడా తిరుగుతుంటావు. కానీ చిన్న జాబ్ అంట, శాలరీ కూడా అంత మాత్రమే. కాళ్ళు నుండి ఎరక్కొట్టేస్తావు బయటకు వెళ్తే. పై ఆదాయమే 2 లక్షలు ఉంటుందట. ఈ పండ్లు గిళ్ళు ఇచ్చేసావమ్మా, మా అబ్బాయి తింటాడు. కానీ వాడు వాటం చూస్తుంటే ఖర్చులకే డబ్బులతో సరిపోయేలా ఉంది. పండ్లు తీసుకుని ఇంట్లో పెట్టా జగేసుకుని వెళ్ళిపోతావు. కానీ పొలాలు మాత్రం భలే ఉన్నాయంట, 10 ఎకరాలు. నాసా ఏం చూస్తావు? చూసేదేదో ఆడు చూడు. కానీ అన్నదమ్ములే 5 మంది ఉన్నట్టున్నారు. ఇంకోసారి ఇలాంటి మాట తెచ్చామంటే కొడతాను. అన్నా 1,00,000 రూపాయలు ఇప్పుడన్నా ఇయ్యన్నా. ఇప్పుడే 1,00,000? 1,00,000 అయితే ఏమి లేదు, మళ్ళీ చూస్తారేపో. నా బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడయ్యా, ఇప్పుడు కూడా సహాయం చేయకపోతే ఎలాగా? ఊరు వెళ్ళిపోతున్నావా? ఏమైందమ్మా అంతలో బతిలాడుతున్నారు ఆయన్ని? సొంత అన్నని నమ్మి అప్పిచ్చాను. హాస్పిటల్లో ఉన్నాడని చెప్పినా గానీ కనికరం లేకుండా సొంత వాళ్ళని నమ్మి అప్పు ఇవ్వడమే తప్పమ్మా. ఈ అబ్బాయి నాకు బాగా తెలుసు, ఒకసారి వెళ్ళొద్దాం పదమ్మా. బైక్ పైన వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్ కి 5 లక్షలు అవుతుంది అంటున్నాయి.